పెసరపప్పుతో ఇలా వారానికి ఒక్కసారైనా దోస వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందనమాట. ఈ దోసలోకి టొమాటో చట్నీ అయితే కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. అదేవిధంగా ఈ పెసర దోసకైతే రాత్రంతా నానబెట్టుకోవాలనమాట ఈ పెసర బ్యాళ్ళు. ఇప్పుడైతే మిక్సీకేసుకోవాలి బాగా కడిగి శుభ్రం చేసి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే టొమాటో చట్నీనైతే తయారు చేసుకుందాము. పెసర దోసలోకి ఆయిల్ ఏసేసి, కొద్దిగా జీలకర్ర ఏసేసి, ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఆనియన్స్ అయితే పింక్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత అయితే 4, 5 టొమాటోలు అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి టొమాటోలు మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలి. కారానికి తగ్గట్టు ఒట్టిమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే టొమాటో మగ్గేలోపు మనము పెసరపప్పును మిక్సీకి అయితే వేసుకుందాము. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకునేసి పేస్ట్ చేసుకుందాము. చూడండి టమాటో అయితే మగ్గిపోయింది. నైట్ నానబెట్టుకునేటప్పుడే 4 స్పూన్ల బియ్యం కూడా వేసి నానబెట్టుకోవాలి. ఇలా అయితే పిండిని గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. అలాగే టొమాటో చట్నీ కూడా మిక్సీకి అయితే వేసేసుకొని ఇలా అయితే తిరువాత పెట్టుకోవాలి. తిరువాత కోసం ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే దోస వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఎక్కడ అయితే అతుక్కోదనమాట పెనానికి. చాలా సూపర్‌గా వస్తుంది. టొమాటో చట్నీ కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుంది పెసర దోసలకి. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.